వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారి నివాసంలో ఎన్ఎస్టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రాచుర్యం పొందిన ఎన్ఎస్టీవీ వార్తా ప్రసారాలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ గౌడ్, రిపోర్టర్ శ్రీనివాస్, అడ్వకేట్ మురళి, పట్టం సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఎన్ఎస్టీవీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కదలప్ప, ఎన్ఎస్టీవీ ప్రతినిధులు దేవుని మిథున్ కుమార్, మొహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద ఎత్తున దేవరకద్ర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా కత్తలప్ప గారు, శ్రీ వీరపయ్య స్వామి టెంపుల్ చైర్మన్గా నరసింహారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి చాలా పెద్ద ఎత్తున ఈరోజు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా తరలి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, తక్కువ సమయంలో పెద్ద ఎత్తున మేము ఊహించినంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామ పంచాయతీలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను యూనిట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ రమేష్, ఎస్ సింగిల్ విండో చైర్మన్ నాగరాజు నాయుడు, పులిమడుగు రమేష్, పరందామ నాయుడు, పురుషోత్తం, త్రిలోకనాథం, గోపి, నవీన్, వార్డ్ మెంబర్ సుబ్బయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ యాజమాన్యంకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమా సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కురుమా అన్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని తెలంగాణ రాష్ట్ర కురుమా సంఘం భవనంలో రాష్ట్ర కురుమా సంఘం కురుమా సిల్క్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్, గీతా గోటి నేతృత్వంలో ఎస్ఎస్సి నుండి పీజీ, మెడికల్ వరకు వివిధ భాగాల్లో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు మెరిట్ అవార్డ్, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. Next, we have Kurma Skills Geeta Goti garu. She will talk about the activities of Kurma Skills and Education Committee, and she will take over. Thank you. వేదికల అలంకరించిన పెద్దలు కురుమరత్న నిగమలేశ్వర గారు, సో సార్ మీరు ఇక్కడ చేసినందుకు మా ధన్యవాదాలు. So today is a very auspicious day for all of us children who are making it big in the society. It gives me huge honor to be present, educated and the budding professionals
in this. Invite all the committee members who have relentlessly worked to make this event a grand success to come onto the stage, and Vishal Narsa Garu, you will also join. He has been connecting with you all. So this committee, though you are seeing here, మంజీరా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువిందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంజీరా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువిందర్ రెడ్డి మాట్లాడుతూ రేపు శనివారం ఉదయం 10 గంటల నుండి టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారి ఆధ్వర్యంలో MSN ల్యాబొరేటరీ వారు దాదాపు 200 ఉద్యోగాల కొరకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంజీరా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులు, అభ్యర్థులు, డిగ్రీ పూర్తయిన అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ రవీందర్, జావిద్, లెక్చరర్స్ సంతోష్, సయ్యద్ ఖాన్, నవీన్, జీవన్, బాబర్ పాల్గొన్నారు. లైట్ చేయండి మరి, లైట్ 1 మినిట్. కేశిరెడ్డి గురువిందర్ రెడ్డి, సెక్రటరీ కరెస్పాండెంట్ మంజీరా డిగ్రీ అండ్ PG కాలేజ్. రేపటి రోజు అనగా శనివారం 4వ తారీఖు జనవరి రోజు మన స్థానిక మంజీరా డిగ్రీ అండ్ PG కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాను టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారు MSN ల్యాబొరేటరీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ నా స్టూడెంట్స్కి మాత్రమే అర్హత ఉంటుంది. శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీద్కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయ్యప్పలు నిష్టగా మాల వేసి 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మస్జిద్లోకి వెళ్తే అపచారమని ఆయన అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మస్జిద్కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని, అది కుట్రలో భాగమని ఆయన అన్నారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. बैठ गुरु साहब ఒక్క ఫోటో కొంచెం చెయ్యి जा भैया बेटा अभी ले लो
నుంచి కేరళలో భోజన వ్యవస్థ కార్యక్రమం కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి చెప్తున్నారు. అది కూడా దాదాపు 16 years నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న సొసైటీ కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 years నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా 25వ మహాసభలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ మరియు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు కమెంట్స్. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం 15,000 ఇస్తామన్నారు. ఇవాళ్లే ప్రకటన చేశారు. మళ్లీ స్కూళ్లు తెరిస్తే తల్లికి వందనం ఇస్తారట. ఆ రోజు వైఎస్ జగన్ను మీరే విమర్శించారు. మరి ఇప్పుడు ఏమైంది? 18 ఏళ్ల వయసు వారికి నెలకు 1,500 అన్నారు. అది మర్చిపోయారు. కరెంటు ఛార్జీలు పెంచాలని మాత్రం 6 నెలలు సరిపోయింది. నిత్యావసర ధరలు పెంచేశారు. మతాన్ని ఈరోజు ఒక అడ్డం పెట్టి మత విశ్వాసాలని దోపిడీ చేసి ప్రజలను వంచడానికే ఈ ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది బీజేపీ అని చెప్పదలుచుకున్నారు. ఈ రాష్ట్రంలో ఈ మధ్య విశ్వ హిందూ పరిషత్తులు బయలుదేరారు. దేవాలయాల మీద మాదే హక్కు, మా దేవాలయాలు మాకేని హిందువుల్లో రెచ్చగొట్టే వాళ్ళు భయాందోళన సృష్టిస్తున్నారు. దేవాలయాలన్నీ హిందువుల ఆధీనంలోనే ఉన్నాయి, మసీదులన్నీ ముస్లింల ఆధీనంలోనే ఉన్నాయి, చర్చిలన్నీ క్రైస్తవుల ఆధీనంలో ఉన్నాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి దేవుణ్ణి, గోళ్లని రాజకీయం చేసి అధికారానికి అగబాకాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకని విశ్వ హిందూ పరిషత్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా ఎస్పీ సాన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు పరేడ్ నిర్వహించిన హుజూర్ నగర్ సర్కిల్ పోలీసులు. ఈ పరేడ్ సిఐ చరమందరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారంలో ఒకసారి పరేడ్ నిర్వహించడం జరుగుతుందని సిఐ తెలిపారు. పరేడ్ నిర్వహించడం వల్ల శారీరకంగా మానసికంగా ఉంటారు. ట్రైనింగ్లో ప్రతిరోజు పరేడ్ చేస్తారు. డ్యూటీలో చేరిన తర్వాత పరేడ్ చేయడానికి వీలుండదు కాబట్టి వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ అమలు చేస్తున్నాము అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారము మరియు శనివారము పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు సిబ్బందితో వారి యొక్క శారీరకటువంటి క్రమశిక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి శుక్రవారం మరియు శనివారం రెండింటి ఏదో ఒక రోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా మేము చేస్తున్నాం. 4 లక్షల VIP బ్రేక్ టికెట్లను స్వాహా చేసిన మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది. ప్రసాదాల తయారీలో వాడిన దిట్టమంతా కూడా వైసీపీ కాంట్రాక్టర్ల పాలయ్యింది. లడ్డూలు విక్రయం మరియు ప్రసాదాల తయారీలో కూడా పెద్ద ఎత్తున చేతివాటం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ పేరిట ఆలయాల పునరుద్ధరణ పేరిట పెద్ద ఎత్తున దోచుకొని తిన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, పూతలపట్టు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి మధు, కోశాధికారి మండల కోశాధికారి జ్యోతి, మాత్యం రామచంద్ర, వేముల హరిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నీ 4 ఏళ్ల హయాంలో 4 లక్షల VIP బ్రేక్ టికెట్లు ఎవరికి ఇచ్చావు? విజిలెన్స్ నివేదిక చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది. నీ 4 ఏళ్ల హయాంలో వైవి సుబ్బారెడ్డి కానీ, ఆ 1 సంవత్సరం హయాంలో కరుణాకర్ రెడ్డి కానీ తిరుమల కొండపైన చేయని పాపం లేదు. సంవత్సరానికి 1 లక్ష బ్రేక్ టికెట్లు ఇచ్చారు. మీరు ఎవరికి ఇచ్చారు? ఒక సామాజిక వర్గం ఎమ్మెల్యేలకే ఇచ్చినట్టు విజిలెన్స్ నివేదిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. VIP బ్రేక్లు అమ్ముకున్నారు. స్వామివారి ప్రసాదాల కోసం కొనుగోలు చేసిన దిట్టంలో కూడా మీ చేతి వాటలు చూపించారు. కరుణాకర్ రెడ్డి అయితే చివరి రోజుల్లో ఉన్నటువంటి సత్రాలన్నీ కూల్చేసి, బాగున్న సత్రాలను కూల్చి నీ సొంత పార్టీ కాంట్రాక్టర్ మేలు చేకూర్చడం కోసం 100 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకి బోర్డులో అప్రూవల్ ఇచ్చావు. ఇవంతా ఎవరు తిన్నారు? ఇప్పుడున్న చైర్మన్ చూసి నేర్చుకోండి.
సిరికొండ మండలంలో రావుట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం రోజున మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల మధ్యాహ్న భోజన డైట్ మెనూ పరిశీలించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని భోజన ఆయాలకు సూచించారు. కూరగాయలను ఎప్పటికప్పుడు తీసుకువచ్చి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనంలో వాడుతున్న సరుకులను ఆయన పరిశీలించారు. ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు మంచి భోజనం కల్పించాలని భోజన ఆయాలకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలో పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎవరో ఒక ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మాకు నేను డ్యూటీ అనుకో అది ఇచ్చేది రాసి వాటి ఉద్యోగం కనిపిస్తుంది. ఓపెన్ మిషన్ రాయాలి. బేసిక్ తీసుకొచ్చండి. బేసిక్ తెప్పియండి. పాత వచ్చినాయి ఈ కొత్త ప్రైస్ ఇచ్చాయి. అది ఫ్రెష్ అయితే ఇవి ఏదో ఇందులో వెళ్ళగలరు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుందని, అందులో భాగంగా పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎంఈఓ సుబ్బారాయుడు రిబ్బన్ కట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బయ్య, సీనియర్ టీచర్ ఎల్లయ్య, సర్పంచ్ ఎల్లమ్మ, ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం
బంగారుపాలెం మండలం సీనియర్ పాత్రికేయులు ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కేపీ రంగనాథన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని, ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ బాబు, అధ్యక్షులు బాలాజీ, సీనియర్ పాత్రికేయులు నాగరాజు, హేమచంద్ర, జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, మొగిలి పంచాయతీ యువ నాయకుడు గజేంద్ర, శైలేష్ బాబు, తుంబకుప్పం యువ అధ్యక్షులు మంజునాథ్, పాల్ రాజ్, ప్రవీణ్, సోము పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రసాలు తినిపించండి బాబు, మేము ఫోటో తీసుకున్నాం. వీడియో నన్ను తీస్తాను నుంచి ఇదేం పొలిటికల్ కాదు. Happy birthday to you. Photo దిగు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. కడప నగరంలో సిపిఎం జిల్లా 12వ మహాసభలో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఐటీఐ వరకు భారీ ఎత్తు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ మాట్లాడుతూ నిత్యం పెరుగుతున్న ధరలతో, తరుగుతున్న ఆదాయంతో, నిరుద్యోగంతో సామాన్యులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కొంతమంది బడా కార్పొరేటర్ బాబులు తప్ప తక్కిన తరగతుల ప్రజలందరూ రకరకాల ఇక్కట్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రం కరువు కూరల్లో చిక్కుకుపోయిందని, వైద్య, విద్య ఖరీదైన సరుకులుగా మారాయని అన్నారు. ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు రేపు జిల్లా వ్యాప్తంగా మా పార్టీ ప్రతినిధులందరూ ఇక్కడ పాల్గొంటారు. ప్రధానంగా కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల గురించి ఈ మహాసభ చర్చించబోతుంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కడప జిల్లాలో ఏ ప్రాజెక్టు ప్రధానంగా తీసుకోలేదు. ఉండే బ్రహ్మంసాగర్ ఈ రోజు కూడా పంట కాలువలు లేవు. తర్వాత కడపలో ప్రధాన ప్రాంతం అంతా కరువు ప్రాంతం. అన్నమయ్య ప్రాంతం కొట్టుకొని పోయింది, తిరిగి కట్టలేదు. అట్లా కడప ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు, అతిగతి లేదు.
కాబట్టి ముఖ్యమంత్రులు పదవులు కావడం తప్ప ఈ జిల్లా పట్టించుకోవడం లేదు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి పేరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి దక్కుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కిర్లంపూడిలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. స్టూడెంట్స్ అందరి మధ్య మీ నాయకులు అడిగినా సరే మేము కాలేజీ మంచి పేరు తెచ్చిన వాళ్ళగా ఉన్నాం సార్. మేమంతా కూడా డిగ్రీ కళాశాల కూడా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎంపీపీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోట గాంధీ గారికి, జడ్పీటీసీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి శ్రీలత రాంబాబు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎంఈ గారు అయినటువంటి శ్రీ జోసెఫ్ గారికి, అలాగే చిన్నారావు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్కూల్ హెచ్ఎం సార్ అయినటువంటి సిహెచ్ ప్రకాష్ రావు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ముఖ్యంగా గ్రామ నాయకులైనటువంటి వారికి చదరం చంటిబాబు గారికి, తూము కుమార్ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కొర్ల చంద్రబాబు గారికి, కాళ వెంకటేష్ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి బాబుల సారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ముఖ్యంగా జనసేన నాయకులైనటువంటి తుమ్మలపల్లి రమేష్ గారికి, ఎల్లప్ప దొరబాబు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే కొంతమంది మరి గ్రామ నాయకులు వచ్చారండి, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు. అలాగే పక్కన మన కళాశాల విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి రామ్ కుమార్ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. విధంగా విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుని పౌష్టికారంతో కూడినటువంటి ఈ భోజనాన్ని వాళ్ళు ఆహారాన్ని భుజించి మంచిగా చదువుకుని కళాశాలకు మంచి పేరు కలిగే ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా మరి వివిధ రకాలైనటువంటి పార్ట్స్ లో వేయడానికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ నాయకులందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మన నాయకులైన వారు కూడా ఈ యొక్క మా ఆహ్వానం మన్నించి మా మధ్యకి ఇచ్చేశారు. ఈ విద్యార్థులు తినేటువంటి ఆహారాన్ని కూడా వారు కొద్దిగా టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ సార్. ఎందుకండి అలాగా ఈటీ విద్యార్థులందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ చదివి వాళ్ళు కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబులు సాధించారండి. అలాగే పూర్వ విద్యార్థులందరూ కూడా రాజకీయ రంగాల్లోని మిగతా రంగాల్ని కూడా మంచి ప్రతిభను కనపరుస్తూ చాలా అంటే కాలేజీ యొక్క ప్రతిభను చాలా ఇంప్రూవ్ చేస్తున్నారండి. అలాగే ఉండే విధంగా మేము చాలా రకాలుగా తర్ఫీదులు ఇస్తున్నాం అండి. అంటే అనేక రంగాల్లో ఓన్లీ చదువు మాత్రమే కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో సాధించే విధంగా నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా మేము వాళ్ళకి ప్రతిరోజు తర్ఫీదిస్తున్నాం అండి. మోరల్ వాల్యూస్ చెప్తూ పిల్లల్ని చాలా రకాలుగా ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా కఠినంగా వ్యవహరించినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలని పెంపొందింపు చేసుకోవడానికి ఈ మధ్య ఓజేటీ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. ఆ ఓజేటీ ద్వారా బయట వెళ్ళి షాప్స్లో కూడా వాళ్ళు కాలేజ్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే అంతకు ముందు కూడా వచ్చాను నేను, ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా కాలేజీలోకి అడుగుపెట్టిన వెంటనే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూశాను నేను ఇక్కడ. ఆహ్లాదకరం అంటే మీరు సంతోషంగా ఉండడం, ఇంకో గెంతులు వేయడమో తప్పట్లు కొట్టడమో కాదు, మీకు టీచర్స్కి లెక్చరర్స్కి ఉన్న మధ్య ఉన్న రిలేషన్ బాగుంది ఇక్కడ, ఆ బాండింగ్ బాగుంది. ఎందుకంటే జనరల్గా ఎక్కడైనా సరే కూర్చోండి అంటే కూర్చుంటారు, డిసిప్లిన్తో పాటు వాళ్ళ మీద మీకున్న ప్రేమ, మీ మీద వాళ్ళకున్న ప్రేమ ఇక్కడ కనిపించింది నాకు ఖచ్చితంగా. దానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ స్కూల్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ చెప్పుకోవాలి అంటే 1950లో ఇది స్థాపించబడిందని పెద్దలు చెప్పడం జరిగింది. 1950 నుంచి కూడా ఎంత మందిని ఇది తయారు చేసి ఉంటుంది. ఒక రాజకీయ నాయకులే కాదు, ఒక ఉద్యోగస్తులే కాదు, ఇతర అన్ని రంగాల్లోని కూడా ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టిన వాళ్ళు మంచి మంచి రంగాల్లో స్థిరపడి ఉండుంటారు అందరూ కూడా. అంటే ఆ స్కూలు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా కిల్లంపూడి హై స్కూలే ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పుకునేవారు. తర్వాత వీరవరం, ముందు కిల్లంపూడి చెప్పుకునేవారు. కాలేజు 1980లో వచ్చింది. అప్పటి నుంచి కూడా మంచి మంచి నాయకులను కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ తయారు చేసి పంపింది. ఇవన్నీ జరగాలి అంటే మన కోఆర్డినేషన్తో పాటు లెక్చరర్స్ కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళ నా పిల్లలు అని చెప్పి వాళ్ళని తయారు చేయగలగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు వత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎంఈఓ కుశలధర, ఎంపీడీఓ అశోక్ కుమార్, కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కాంటకేశ్వరరావు, తనకాల నాగేశ్వరరావు, జనసేన నాయకుల అడపా శ్రీనివాస్, అడ్డాల శ్రీను, ముక్కా రాంబాబు, బదిరెడ్డి దొర, జాజుల గణేష్, తాటికొండ బుజ్జి, గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మీ సరోజ, వీర గణేష్, కొచ్చర్ల బాబీ, దొడ్డి అప్పలరాజు, తన్నీరు తాతాజీ, కామిశెట్టి దొరబాబు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే బత్తుల, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన కళాశాల విద్యార్థుల తరపున అధ్యాపక తరపున స్వాగత సుస్వాగత శుభాంజలి సార్. అలాగే మన రుడా చైర్మన్ గారు బొట్ట వెంకటరమణ చౌదరి గారికి కూడా మా కాలేజీ తరపున సాధారణంగా స్వాగతిస్తున్నాం సార్. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయ
అబ్బాయిలండి అబ్బాయిలు చిన్న కలపండి ఈరోజు డొంకేశ్వర మండల కేంద్రంలో శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బాధితుడైన పొద్దుటూరి రమణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వినయరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వినయరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. దేవరకద్ర మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ నూతన చైర్మన్ కథలప్ప మరియు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజలిరెడ్డి, మండల మాజీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకద్ర అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకద్ర యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవోవాటి నెంబర్ 570 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకద్ర సభ్యుడిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుపై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకద్ర యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే మక్తల్ ఎమ్మెల్యే అన్న వాకిడి శ్రీహరి గారికి, అలాగే మన దేవరకద్ర ఎమ్మెల్యే అన్న జి మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే కొత్తగా ఎన్నుకోబడిన పాలక మండలి చైర్మన్లకు మరియు సభ్యులకు అందరికీ కూడా దేవరకద్ర కౌకుంట్ల చిరచింతకుండా మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మైక్ విసిరేసి బయటకు వెళ్లిన కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, వైసీపీ నాయకుడు మరియు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కమిషనర్ మధ్య వాగ్వాదం జరిగింది.
కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసిన మేయర్. శనివారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఎఫ్డీఆర్ బిల్లులు విషయంలో తమాషాగా ఉందా అని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ను నిలదీయడంతో మైక్ విసిరేసిన కమిషనర్ బయటికి వెళ్లడంతో మీరు సభను వాయిదా వేశారు. నగరపాలక సంస్థ సంబంధించి 2014 సంవత్సరం నాటికి రూపాయలు 81,20,78,226 విలువ గల ఎఫ్డీఆర్స్ విత్ డ్రా చేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అవమానపరిచేటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఏంటి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేసే విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో చివరిగా మాట చెప్తున్నాను నేను, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడమైనది అనే పదం టోటల్గా, ఎందుకంటే ఇది మొత్తం చాలా ఉంది, మీకు మీడియా మిత్రులు కావాలంటే మీకు కాపీ ఇస్తాం, తీసుకొని చూడండి. ఆ చివరిలో ఎలా చెప్పారంటే దాన్ని, మీకు అసలు సంబంధం లేని అంశం అది, మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, దీనిని అసలు మీరు అడగకూడదు, ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి అంశం అని తెలియజేయడం అనే పదం అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మేము ప్రజాప్రతినిధులుగా ప్రజల తరఫున ఈ గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులు కానివ్వండి, ఇతరత్ర వచ్చే ఆదాయాలన్నిటికీ కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అనే అంశాల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడటానికి ఈ కౌన్సిల్ సమావేశం.